నమస్కారం. వేమన గారు ప్రజాకవి. తన పద్యాల ద్వారా సంఘ సంస్కరణకి పూనుకున్న వ్యక్తి. ఆయన పద్యాలు పామరులకు కూడా అర్థమయ్యేలా సరళమైన తెలుగులో వ్రాశారు. దాదాపు పద్యాలన్నీ వాడుక భాష పదాలతోనే వ్రాశారు. ఆయన పద్యాలు దాదాపుగా ఆటవెలది పద్యరీతిని కలిగి విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో ఉంటాయి. ఆయన ఏ కులానికి చెందినవారు అనేది స్పష్టంగా తెలియదు కానీ సుమారుగా 1365-1478 మధ్యకాలంలో జీవించి ఉండవచ్చునని పరిశోధకులు తేల్చి చెప్పారు. ఆయన కడప జిల్లాకి చెందిన వాడే ఉండవచ్చును అని అతని పద్యాల్లో వాడిన పదాలను బట్టి అంచనా వేశారు. వేమన గారు రాసిన కొన్ని పద్యాలను బట్టి రెడ్డి కులస్థుడు కావచ్చునని, రైతు బిడ్డ కావచ్చునని అంచనా వేస్తున్నారు. వేమన గారి పద్యాలు సిపి బ్రౌన్ గారు సేకరించి 1839లో పుస్తక రూపంలో ప్రచురించే వరకు జనాల నాలుకలపైన మాత్రమే అందుబాటులో ఉండేవి. వేమన గారిపైన పరిశోధన చేసి ఆయన పద్యాలు సేకరించి ప్రచురించి బ్రౌన్ దొరగారు మన తెలుగు జాతికి ఎనలేని సేవ చేశారని చెప్పవచ్చు. వేమన గారి జీవితానికి సంబంధించిన ఈ పద్యాల ద్వారా వేమన గారు వారి పూర్వీకులు మూగచింతపల్లిలో ఇల్లు కలవారు, వేమన కాలానికి వారి ఊరు కొండవీడు పశ్చిమ వీధిలో శివాలయం దగ్గర ఉండేవారని బండారు తమ్మయ్య గారు పరిశోధించి విశ్లేషించారు. వారి విశ్లేషణను వేమన గారి పద్యాలపైన పిహెచ్డి చేసిన గురువు గారు ఆచార్య గోపి గారు కూడా అంగీకరించారు. ఆ పద్యాలు వినండి. నందన సంవత్సరమున పొందుగ కార్తీక మందు పున్నమి నాడే వింధ్యాద్రి సేతువులకును అందుననొక వీరుడేరు పడెరా వేమ. మరో పద్యం. ఊరు కొండవీడు ఉనికి పశ్చిమ వీధి మూక చింతపల్లె మొదటి వీడు అరసి చూడ బయలు అదిముక్తి శివుడయ విశ్వదాభిరామ వినురవేమ. వేమన గారి జీవితం గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొన్ని విందాం. వేమన గారి జీవిత చరిత్రకు సంబంధించి అనేక కథలు ప్రజల నాలుకలపైన ప్రచారంలో ఉన్నాయి. సినిమాలో చూపించినటువంటి కథ కూడా అక్కడ ఇక్కడ విని ఎవరో చెప్పగా విని సేకరించినటువంటి కథల ఆధారంగానే రూపకల్పన చేశారు అని అంటూ ఉంటారు. వేమన గారి జీవితం పైన పిహెచ్డి చేసినటువంటి గోపి గారు కూడా అనేక కథలను సేకరించి తన పుస్తకంలో ప్రచురించారు. ఇప్పుడు వేమన జీవితానికి సంబంధించినటువంటి కొన్ని కథలు, బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి కొన్ని కథలు మనం విందాం. వేమన మోతుబరి రైతు బిడ్డ అనే కథ. వేమన పద్యాలను పరిశోధించి ఊహించిన కథ ఈ విధంగా సాగుతుంది. వేమన గారు ఒక మోతుబరి రైతు బిడ్డ. ఊరికి పెదకాపులైనందున వారికి అన్ని భోగాలు ఉన్నాయి. చిన్నతనంలో తన సావాసగాండ్రకు నాయకునిగా మెలిగాడు. మూగచింతల పెదకాపునకు ఆ దేశపు రాజధాని కొండవీడులో కూడా ఒక ఇల్లు ఉంది. 10 ఏళ్ల ప్రాయంలో వేమన చదువు కోసం నగరానికి వెళ్ళాడు. దిట్టలైన గురువుల వద్ద చదువుకున్నాడు. సంస్కృతము, గణితము నేర్చుకున్నారు. ఒకటి కింద నొక్క టొనర లబ్ధము పెట్టి వరుసగా గుణింప వరుస బెరవు జామెట్రిక్ ప్రోగ్రెషన్ తెలుసుకున్నాడు. పద్దులు వ్రాయగలడు. సాము కసరత్తులలో ఆసక్తి కలిగి ఉన్నాడు. నీతిని తెలిసిన వారు రాగాలలోనూ వీణానాదంలోనూ నేర్పరి. సాహసికుడు, స్వచ్ఛందుడు, బుద్ధిమంతుడు. కలిమి కులము కలిగినవాడు, సాహసి, కళాభిమాని, యువకుడు అయినటువంటి వేమన పట్టణంలో వేశ్యలింటికి పోవడానికి అలవాటు పడ్డాడు. ఇది ఆనాటి సామాజిక నీతికి విరుద్ధం కాదు, అంటే ఇది చాలా సాధారణమైనటువంటి విషయము అని. కానీ అతని సొమ్ములన్నీ కరిగిపోగా అభాసు పాలయ్యాడు అంటారు. చివరకు ఎలాగో తంటాలు పడి సమస్యను పరిష్కరించి అతనికి వివాహం చేశారు పెద్దలు. సంసారం బాధ్యతగా సాగించాడు. కానీ కాలంతో పాటు సమస్యలు పెరిగాయి. భార్య పట్ల ఆకర్షణ తగ్గింది. తరిగిపోయిన ఆస్తితో పెదకాపు కొడుకు ఊరిలో మనగలగడం కష్టమయ్యింది. ఊరు విడిచి జమీందారును, చిన్నపాటి రాజును ఆశ్రయించి కొలువులో ఉద్యోగం చేసి ఉండవచ్చు. బహుశా పద్దులు, భూమి పన్నులు,
తగవుల పరిష్కారం వంటి పనులు అతనికి అప్పగించబడి ఉండవచ్చును అని అంటుంటారు. కానీ అతని నిక్కచ్చిగా ధర్మాన్ని వచించడం ఇతర ఉద్యోగులకు ఒక్కోమారు ప్రభువులకు కూడా ఇబ్బంది కలిగి ఉండవచ్చును. కొలువులో చాలీచాలని జీతం, గంపెడు సంసారం, మరోపక్క ఏవగింపు కలిగించే లోకం తీరు, ఇవన్నీ కలిసి ఆ మేధావి పండితుడు స్వచ్ఛందుడు అయిన వేమనను తిరుగుబాటుదారుడిగా చేసి ఉండొచ్చును అని అంటారు. అదే కాలంలో దేశంలో నెలకొన్న కరువులు, పాలకుల అక్రమాలు, ఈతి బాధలు అతని ఆలోచనలకు పదును పెట్టాయి. స్వకార్యాలకు, లోకోపకారానికి ఎలాగైనా స్వర్ణ విద్యను సాధించాలని దీక్ష పూనాడు. దాని గురించి మరల ప్రస్తావించాడు. అతను ఎందరో యోగులను, గురువులను దర్శించాడు. వారు చెప్పిన సాధనలు చేశాడు. గురువుల మర్మాన్ని తెలుసుకున్నాడు. ప్రాపంచిక జీవితంలో ఎంత మోసం, కపటం, నాటకం, డంబం ఉన్నాయో గ్రహించిన వేమన సన్యాసుల బ్రతుకులలో కూడా అవే లక్షణాలున్నాయని తెలుసుకున్నాడు. వారి మోసమును ఎలుగెత్తి ఖండించాడు. వేమన భార్య కూతురు పెళ్లి చేసి అల్లుడి ప్రాపున సంసారం సాగిస్తున్నది. వేమనను వెనుకకు రమ్మని అల్లుడితో రాయబారం పంపింది. కానీ వేమన తిరస్కరించాడు. కులాన్ని, అధికారాన్ని, అహంకారాన్ని, సంపన్నుల దౌష్ట్యాన్ని నిరసిస్తూ ఊరూరా తిరిగి తత్వాలు చెప్పసాగాడు. కొందరు వెర్రివాడని తరిమి కొట్టారు. తనను తానే వెర్రివేమన్న అని అభివర్ణించుకున్నాడు. వేదాంత సారాన్ని తన చిన్న పద్యాలలో పొందుపరిచి ఊరూరా ప్రబోధించాడు. ఆత్మ సంస్కారాన్ని, కుల సంస్కారాన్ని, ఆర్థిక సంస్కారాన్ని ప్రబోధించాడు. గురువుల కపటత్వాన్ని నిరసించాడు. జీవితంలో, తత్వంలో, దాని ఆచరణలో అంతగా సాధన చేసి బోధించిన వారు అరుదుగా కనిపిస్తారు. చివరకు పామూరు గుహలోనో లేక కడప జిల్లా చిట్వేలు మండలం చింతపల్లి వద్దనో మరెక్కడో సమాధి చెందాడు అంటుంటారు పరిశోధకులు. ఇదంతా ఒక కథ అయితే, ఇప్పుడు వేమన గారి గురించి ప్రచారంలో ఉన్నటువంటి మరొక కథ విందాం. కోమటి వేమన్న కథ. రెడ్డిలాజులకు మూల పురుషుడైన దొంతి అలియరెడ్డి హనుమకొండలో ఉండి వ్యవసాయం చేసేవాడు. వేమన్న అనే కోమటి శ్రీశైలానికి వెళ్ళి స్వామి దర్శనం తర్వాత పాతాళ గంగలో పచ్చబండని చూడసాగాడు. అర్చకుడు ప్రశ్నించడంతో 6 నెలలు స్వామిని సేవించుకుంటానన్నాడు. అర్చకుడు ఉత్తర దిక్కుకు పోవద్దన్నాడు. కానీ వేమన్న అదే దిక్కుకు నువ్వులు చల్లుకుంటూ సాగాడు. 2 రోజుల తర్వాత పరుసవేది ద్రవం కనిపించితే దానిని కుండలలో సేకరించి హనుమకొండ చేరేసరికి రాత్రి అయింది. అలియారెడ్డి తన గొడ్ల చావుడిలో ఉండమనగా పరసవేదిని కుండలను, నాగలి పనిముట్లు పక్కన పెట్టి భోజనానికి వెళ్ళాడు. అంతలో అలియారెడ్డి వచ్చినప్పుడు నాగలి బంగారంగా మారి ప్రకాశించసాగింది. దీనితో పరుసవేది కుండలను దాచి గొడ్లను బయటకు తోలి చావడికి నిప్పు పెట్టేశాడు. అప్పుడు వేమన్న వచ్చి విషాదంతో ఆ మంటలలో దూకి చనిపోయాడు. తర్వాత అలియారెడ్డికి పుట్టిన బిడ్డలు బ్రతకలేదు. వేమన్న కలలో కనబడి తన పేరు బిడ్డలకు పెట్టమని కోరి, అలా చేస్తే సంతతి పెరిగి రాజులవుతారని అనగా, చివరికి మిగిలిన బిడ్డకు పిచ్చి పుల్లాయికు బదులుగా పుల్లయ్య వేమారెడ్డి అని పేరు పెట్టుకున్నాడు. ఈ విధమైనటువంటి కథ ప్రచారంలో ఉంది. ఇది కొంత మనకు విస్తుగొలిపే విధంగా వింతగా అనిపించవచ్చును, కానీ ఇది వేమన్న గారి జీవిత చరిత్ర గురించి ఒక కథ. ఇప్పుడు మరో కథ విందాం. గొల్లడు గోసాయి కథ. కొండవీటిని పరిపాలించిన అనపోత వేమారెడ్డి అంతకుముందు పరిపాలించిన అలియారెడ్డి తమ్ముడు. ఆయన కాలంలో కొండవీడు, కొండమీదు గోసాయి ఉండేవాడు. దగ్గరలో పశువులు మేపే గొల్లవాడొకడు ప్రతిరోజు పాలు సమర్పించి సేవించేవాడు. గోసాయి వారించినా
అలాగే సేవ కొనసాగించాడు. గోసాయి దగ్గరలో 2 గజాల లోతు గొయ్యిని తవ్వమన్నాడు. ఆ గోతిలో ఎండుపుల్లలు వేసి మంట రాజేశాడు. గొల్లవాడికి మేలు చేస్తానని ఆ గోతి దగ్గరకు తీసుకెళ్లి గోతిలో తొయ్యబోయాడు. గొల్లవాడు తప్పించుకొని గోసాయిని గొయ్యిలో పడవేశాడు. మరుసటి రోజు వచ్చి చూడగా మనిషి ఎత్తున ఉన్న 2 బంగారు బొమ్మలు కనబడ్డాయి. వాటిని ఇంటికి తీసుకెళ్లి అవసరానికి బొమ్మ నుండి కొద్ది ముక్కలు తీసుకొని వాడుకునేవాడు. ఈ విషయం రాజుగారికి తెలిసి రాజుగారు ఆ బొమ్మలను స్వాధీనం చేసుకొని ధనవంతుడయ్యాడు. ఇది వేమన గారి గురించి ప్రచారంలో ఉన్నటువంటి మరో కథ. ఇందులో ఇది నమ్మశక్యంగా ఉండదు. ఏదో ప్రజల నాలుకలలో ఒకరి నుంచి ఒకరికి ప్రచారంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మరో కథ విందాం. రాజకుటుంబపు వేమన్న వేశ్యాలోలత్వం నుండి యోగిగా మారే కథ. కొండవీటిని పరిపాలించిన కోమటి వేమారెడ్డి అనే మారు పేరు గల అణువేమారెడ్డి చిన్న తమ్ముడు వేమన్న. కొండవీటిని పరిపాలించిన కోమటి వేమారెడ్డి అనే మారు పేరు గల అణువేమారెడ్డి చిన్న తమ్ముడు వేమన్న. వేమన్న వదిన నరసాంబారాణి. వేమన్న రాజకీయాలు పట్టించుకోక ఒక వేశ్య వలలో చిక్కుకుంటాడు. ఆ వేశ్య రాణి ఆభరణాలు ధరించి అద్దంలో చూసుకోవాలని కోరుతుంది. మాతృప్రేమ గల నరసాంబారాణి బులాకి తప్ప మిగతా ఆభరణాలు కూడా వేమన్నకిచ్చింది. వేశ్య బులాకి కూడా కావాలని పట్టుబట్టింది. చీకట్లో కూడా దీపంలాగే వెలిగే బులాకిని ఆభరణాలు అన్నీ వేసుకున్న తర్వాత వేశ్య నగ్నదేహం చూడమనే షరతుతో ఆ నగలు వేమన్నకి తన వదినే ఇస్తుంది. అలా చూసిన వేమనకు మగవంటే విరక్తి కలిగి రోత పుట్టి కోటకు వెళ్ళి పడుకుంటాడు. నరసాంబ వేమనకు జ్ఞానం కుదిరిందని లేపటానికి భటులను పంపుతుంది. వేమన వదిన నగలను అభిరాముడనే విశ్వబ్రాహ్మణుడు చేసేవాడు. కోటలో బంగారపు పని జరిగే భవనంలో వేమన్న కూర్చునేవాడు. అభిరామయ్య రోజు పనికి ఆలస్యంగా రావటం గ్రహించి రహస్యంగా అభిరామయ్యను వెంబడించి అభిరామయ్య దగ్గరలోని కొండ గుహలో అంబికా శివయోగిని సేవించడం గమనించాడు. యోగి సంతోషించి మరుసటి రోజు మంత్రోపదేశం చేస్తానని అంటాడు. మరుగున ఉండి ఈ విషయం విన్న వేమన మరుసటి రోజున యుక్తిగా అభిరామయ్యను తన భవనంలో కట్టేసి బంధించి వేమన అభిరామయ్య శిష్యునిగా ఆ యోగి దగ్గరికి వెళ్తాడు. యోగి వేమన చెవిలో మంత్రోపదేశం చేసి నాలుకపై బీజాక్షరాలు వ్రాస్తాడు. అభిరామయ్యను వంచినందుకు పశ్చాత్తాపపడినటువంటి వేమన తిరిగి వచ్చి అభిరామయ్య కాళ్లపై పడి క్షమించమని వేడుకుంటాడు. పరిహారంగా అభిరామయ్య పేరు చిరస్థాయిగా ఉండేలా తన పద్యాల మకుటంలో చేరుస్తానని చెబుతాడు. ఇది వేమన గారి గురించి ప్రచారంలో ఉన్నటువంటి మరో కథ. వేమన గారు వేశ్యాలోలత్వం వీడిపోవడానికి తన వదిన చేసినటువంటి పని, వేమన గారు తన దగ్గర ఉన్నటువంటి కంసాలని మోసగించి విద్య నేర్చుకోవడం అనేది కొంత నమ్మశక్యంగా లేనప్పటికీ ఇది ఎక్కువగా వేమన గారి గురించి ప్రచారంలో ఉన్నటువంటి కథ. ఇలాంటి కథలు మరికొన్ని వేమన గారి గురించి ప్రచారంలో చాలా ఉన్నాయి. వాటిని మరొక వీడియోలో మీ ముందుంచుతాను. అంతవరకు సెలవు. నమస్కారం.